Welcome to day 2, class 2, digital marketing and generative AI training. Okay, so నేను సుబ్రహ్మణ్యం అండ్ SDM క్లాసెస్ ఫౌండర్. ఓకే, సో ఈ రోజు సెషన్ లో మనము కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాగే మనము ఎలాంటి టాపిక్స్ ఓకే వన్స్ సెషన్స్ స్టార్ట్ అయినాక ఎలాంటి టాపిక్స్ మనము కవర్ చేసుకోబోతున్నాం అండ్ అలాగే ఈ చిన్న చిన్న ఏజెన్సీస్ కావచ్చు, పెద్ద ఏజెన్సీస్ కావచ్చు, వీళ్ళు ఎలాంటి వేలో ఓకే మనీ అనేది అర్న్ చేస్తున్నారు త్రూ టూల్స్ ద్వారా. ఓకే, అండ్ అలాగే ఒక కస్టమర్ బిహేవియర్ ఎలా మనము లైవ్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే త్రూ బిహేవియర్ టూల్స్. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ చాలా అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తారంటే ఓకే సో మీకు కంప్లీట్ యాక్సెస్ ఇస్తాము. ఓకే, 2 lakhs or 3 lakhs వర్త్ ఆఫ్ టూల్స్. ఓకే, అది మనము ఈ రోజు కోడ్ అయితే కంప్లీట్ గా చేయబోతున్నాం. ఓకే, మీ క్వశ్చన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ కంప్లీట్ గా నేను ఆన్సర్ అయితే క్లారిఫై చేస్తాను. ఓకే, యా, సో ఫస్ట్ ఏంటి అని అంటే ఓకే లెట్ మీ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ ఇన్స్టిట్యూట్స్ అండ్ యా అలాగే మనకు ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ చెప్పి వన్ సెకండ్ ఐఎమ్ ట్రైయింగ్ టు యా ఓకే సో ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏంటంటే రాంగ్ ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తూ ఓకే వన్స్ జాయిన్ అయినాక ఓకే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీకు కంప్లీట్ గా టూల్స్ అనేది యాక్సెస్ అనేది ఇస్తూ ఉంటారు. అది ఎలాగా మీరు కొన్ని మాటలకైతే టెంప్ట్ అయిపోతూ ఉంటారు. ఓకే, అది ఈ రోజు అయితే నేను డీకోడ్ చేయబోతున్నాను. ఓకే, కొంతమందికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి ఎస్ ఒకసారి వినండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళకి నేనైతే కంప్లీట్ గా మన సెషన్ లో A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో దెర్ ఈస్ ఎ టూల్ కాల్డ్ SEO అడ్డా. ఓకే, SEO టూల్స్ అడ్డా. ఇది SEO టూల్స్ అడ్డా.com. ఓకే, మీరు ఇలాంటి కొన్ని టూల్స్ అన్ని అడ్వాన్స్డ్ టూల్స్ అన్ని చూసింటారు. బట్ మనకు 199 రూపీస్ పర్ మంత్, ఓకే 1099 రూపీస్ పర్ మంత్ అండ్ 200 రూపీస్ పర్ మంత్. అలాగే ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి అన్నట్టు, అవి కూడా నేను చూపిస్తా. జస్ట్ ఎ సెకండ్, చూడండి. ఆల్ దీస్ ఆర్ ఆల్ టూల్స్. ఓకే, ప్రీమియం ప్యాకెడ్ టూల్స్. ఓకే, ఎవరెవరైతే ఈ సెషన్ అటెండ్ అయినారో ఓకే మీకు ఒక గివ్ అవే అన్నట్టు. ఓకే, సో ఈ టూల్స్ కంప్లీట్ గా ప్రీమియం ప్యాక్డ్ ఉన్న టూల్స్ మనకు ఇంత కాస్ట్ లో దొరుకుతుంది. ఓకే, జస్ట్ ఇంత కాస్ట్. ఏజెన్సీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ చెప్తారన్నట్టు, మీరు మనీ పే చేసినాక మీకు యాక్సెస్ ఇచ్చేది ఇవే. అండ్ ఏజెన్సీస్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఎలా ఉంటాయనంటే ఓకే ఒక క్లయింట్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళకి కంప్లీట్ గా ఆ క్లయింట్ కి రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేసి పంపిస్తారు? ఎస్, త్రూ టూల్స్. SEMrush, SEM రష్. ఓకే, ప్రీమియం ప్యాకెట్ టూల్. ఓకే, సో ఇక్కడ ఎంత అమౌంట్? జస్ట్ 249 రూపీస్. అదే యాక్చువల్ గా వాళ్ళ కాస్ట్ మనం చూపిస్తాం. SEMrush. ఓకే, చూడండి SEMrush. ఓకే, అదే ఇక్కడ SEMrush. సేమ్, ఐ క్లిక్ ఆన్ దిస్ SEMrush. ఓకే, సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ టూల్? లెట్ మీ షో యూ. ఓకే, ఎంత ఉంది ప్రో? ఓకే, ప్రో ఎంత ఉంది? $139 పర్ మంత్. డాలర్స్ అంటే క్లోజ్ టు సమ్వేర్ అరౌండ్ 12,000 ఆ రేంజ్ కి వస్తుంది. అదే మనకు ఇక్కడ ఎంతకు వస్తుంది? ఓకే, ఇక్కడ ఎంత? జస్ట్ 249 రూపీస్. తెలుసా ఏజెన్సీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ ఎలా వీళ్ళు చెప్తూ ఉంటారో? ఓకే, ఇది ఒక యూఎస్పి అన్నట్టు అందరికి. ఓకే, అందుకనే ఈ యూఎస్పిని కూడా మనము బ్రేక్ డౌన్ అయితే చేసేసినాం. ఓకే, అండ్ అలాగే ఒక్కొక్క టూల్ కున్నది ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ కీవర్డ్ రీసెర్చ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడిటింగ్ ద వెబ్సైట్స్, ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైండింగ్ ప్రాఫిటబుల్ కీవర్డ్స్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైండింగ్ ప్రాఫిటబుల్ కీవర్డ్స్. చూడండి ఇక్కడ
కదా, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం మన యాక్చువల్ సెషన్స్ లో, నేను టు వరీ. ఓకే, చూడండి ఇక్కడ డిస్కవర్ థౌజండ్స్ ఆఫ్ ప్రాఫిటబుల్ కీవర్డ్స్. ఓకే, సో నెక్స్ట్ స్టోరీ బేస్. ఓకే, ఇదొక టూల్ అన్నట్టు. అండ్ బత్సుమో ఇదొక టూల్. స్పైఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్ టు ఫైండ్ ద కాంపిటీటర్, స్ట్రాటజీస్ దట్ టు ఇన్ పెయిడ్. ఓకే, గూగుల్ యాడ్స్. ఓకే, అది మనము ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. అండ్ వర్డ్ ఏఐ, మీరు ఏదైనా ఆర్టికల్ ఇవన్నీ రాయాలి అని అంటే మనకు కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఏఐ టూల్స్ కంప్లీట్ గా ఎల్ఎల్ఎంస్ పైన బిల్డ్ అయి ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ కూడా నేను చూపిస్తా. ఓకే, ఈ వర్డ్ ఏఐ తో విత్ ఇన్ సెకండ్స్ లో మనకు ఒక బ్లాగ్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ అలాగే కొన్ని ఎస్ఈఓ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి అన్నట్టు. సబ్జెక్ట్ లకి మనం వెళ్ళినప్పుడు 1 by 1 అది కూడా మనము డిస్కస్ చేస్తాం. ఓకే, ఆర్టికల్ బిల్డర్ అని. అండ్ గ్రామర్లీ. ఓకే, గ్రామర్లీ చూడండి 149 rupees per month. అండ్ క్యాన్వా. ఓకే, క్యాన్వా ఈజ్ 199 rupees per month. నేను చెప్పినా కదా ది డార్క్ సైడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ చూపిస్తాను అని. దాంట్లో జస్ట్ ఇది ఒక 5% అంతే. 5 కూడా లేదు, ఒక 3% వేసుకోండి. ఓకే, ఇంకా 97% ఉంది. ఓకే, అది మా పిల్లలకు మాత్రమే మేము చెప్తాం అన్నట్టు, ఎవరైతే రిజిస్టర్ అవుతారు. బట్ ఎనీవేస్, ఓకే, అనదర్ 1 day టు గో టు ఫినిష్ ద ఫ్రీ సెషన్స్ అన్నట్టు. ఓకే, టెంప్లెట్స్, వెబ్సైట్ టెంప్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి? దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఇక్కడ అన్నట్టు ఎన్వాటో. అండ్ ఆల్సో ఇమేజెస్ కూడా ఎక్కడ దొరుకుతాయి? ఓకే, ఇక్కడ అన్ని ఉన్నాయి చూడండి. సౌండ్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ ఎఫెక్ట్స్, టెంప్లెట్స్, గ్రాఫిక్స్, 3D A to Z దొరుకుతాయి. ఓకే, అది కూడా మనము ఈ టూల్ నుంచి తీసుకోవాలి. దట్ 199 rupees per month అంతే. ఓకే, నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు జనరేటివ్ ఏఐ టూల్స్. ఓకే, కొంతమందికి నేమ్స్ తెలుసు. దాంట్లో పాపులర్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద పాపులర్ నేమ్? చాట్ జీపీటీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక టూల్ కూడా వస్తుంది, బైపాస్ జీపీటీ అని. ఓకే, ఈ చాట్ జీపీటీ కాంటెంట్ ఏదైతే జనరేట్ చేస్తూ ఉంటారో ఈ టూల్ వచ్చి కంప్లీట్ గా బైపాస్ చేస్తుంది. అండ్ ఆల్సో జేస్పర్. ఓకే, కంప్లీట్ గా కాంటెంట్, ఏఐ కాంటెంట్ జనరేటర్. ఓకే, ఏఐ కాంటెంట్ జనరేటర్. బట్ ఇవన్నీ యూజ్ చేయాలంటే మీకు ప్రాపర్ మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి. అవి మనము ఆఫ్ కోర్స్ డిస్కస్ చేస్తాము. అండ్ సిమిలర్ వెబ్, మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్ అన్నట్టు ఇది సిమిలర్ వెబ్. ఓకే, ఈ సిమిలర్ వెబ్ ద్వారా మనం ఏం చేయొచ్చు? ఒక కంప్లీట్ గా కాంపిటీటర్స్ ని యాడ్ చేసుకొని వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తున్నారు, ఎలా వాళ్ళ ట్రాఫిక్ ఇంప్రూవ్ అవుతుంది, ఎలాంటి స్ట్రాటజీస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనేటివి కూడా మనము త్రూ దిస్ సిమిలర్ వెబ్ టూల్ నుంచి మనము ఫైండ్ అవుట్ అయితే చేస్తాం. ఓకే, అండ్ ఆన్సర్ ద పబ్లిక్ బై నీల్ పటేల్. ఓకే, ఆన్సర్ ద పబ్లిక్ కూడా మనము యాక్సెస్ చేయొచ్చు. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్? ఇది ఒక ఇన్స్టిట్యూట్స్ కి ఎవరికైనా కానీ ఉన్న యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ మనము డీకోడ్ చేసినాం. ఇది అందరికీ తెలియాలి. ఓకే, సో ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటి అని అంటే యానిమిటో, ఓకే, పిక్టోకార్ట్, పిక్ మంకీ. ఓకే, అండ్ ఇండెక్సిఫికేషన్. ఓకే, ఇవన్నీ ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను చెప్తా, నో నీడ్ టు వరీ. ఓకే, అండ్ ఏడబ్ల్యూ ఫైండర్. ఓకే, అండ్ కీవర్డ్ రివీలర్, కీవర్డ్ టూల్, కీవర్డ్స్ ఎవ్రీవేర్. ఓకే, మీరు ఒక్కసారి కేడబ్ల్యూ ఫైండర్ నార్మల్ గా చూస్తే అది యాక్సెస్ ఉండేదే అండ్ ప్రైజింగ్ ఉండేదే మీకు సమ్వేర్ అరౌండ్ $60-70 ఉంటుంది అన్నట్టు. ఓకే, మీకు ఎంతకు వస్తుంది? జస్ట్ 199 rupees వస్తుంది. ఓకే, ఇలాంటి మెథడ్స్ మీరు నేర్చుకుంటే ఒక క్లయింట్ దగ్గర ఎలా మనం మాట్లాడొచ్చు, ఓకే, ఒక క్లయింట్ కి ఎలాంటి రిపోర్ట్స్ మనము షేర్ చేయొచ్చు అనేదే మీరు నేర్చుకోవాల్సింది. దాని వల్లనే మనీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అందరూ ఇదే చేస్తున్నారు. బట్ చాలా మంది స్టార్టింగ్ లో రివీల్ చెయ్యరు. క్లియర్? రివీల్ చేయరు. ఎందుకంటే రివీల్ చేస్తే వాళ్ళ బిజినెస్ పోతుంది కదా. ఓకే, సో మనం అలా లేదండి, మనము అన్ని రివీల్ చేస్తాం. వీఆర్ ట్రాన్స్పరెంట్ టు అవర్ స్టూడెంట్స్ అండ్ వీఆర్ హియర్ టు బిల్డ్ రియల్ డిజిటల్ మార్కెటర్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, అండ్ ఎస్, ఇది ఏంటి అని అంటే కంప్లీట్ గా మంత్లీ వస్తూ ఉంటుంది. ఇది కొన్ని SEO టూల్ అడ్డా అన్నట్టు.
ఓకే, ఇది చాలా మందికి తెలియదు. కొంతమంది సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి ఈ సెషన్ లో ఉన్నారో లేదో కూడా తెలియదు, వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నా. తెలియకపోతే ఎస్, కావాలంటే నోట్ చేసుకోండి. ఓకే, SEO టూల్ అడ్డా. నెక్స్ట్, జస్ట్ సెకండ్. ఓకే, ఎస్టర్డే మనము కొన్ని డిస్కస్ చేసినాం. ఏంటి అంటే కస్టమర్ బిహేవియర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, మీకు ఎక్కడే కానీ ఇలాంటిది సెషన్స్ లో చెప్పరు. ఓకే, ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి SEO SEM ఇవన్నీ చెప్పినాక లాస్ట్ లో ఏదో ఒక 10-15 minutes లో ఇది ఫినిష్ చేసిస్తారు. అందుకనే ఓకే, నేను లైవ్ గా మీకు చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ వన్ క్లయింట్ ప్రాజెక్ట్. ఓకే, ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఇదే మనము డిస్కస్ చేస్తున్నాం అండ్ అట్ ద సేమ్ టైం మీకు అదే చూపిస్తున్నా అన్నట్టు. ఓకే, ఈ రోజు టుడేస్ డేటా తీసుకుంటే, ఓకే, టూల్ నేమ్ ఏంటిది? టూల్ నేమ్ ఈస్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ. ఓకే, అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అన్నట్టు. ఓకే, మీకు ఒక వెబ్సైట్ కానీ ల్యాండింగ్ పేజ్ కానీ ఏదన్నా ఉంది అంటే వన్స్ ఆ పర్టికులర్ పర్సన్ వెబ్సైట్ పైన ల్యాండ్ అయినాడు అని అనుకుందాం. ఓకే, ల్యాండింగ్ పేజ్. ఓకే, నార్మల్ గా అందరూ అనేది LP అంటారు. ఓకే, LP ఇస్ నథింగ్ బట్ ల్యాండింగ్ పేజ్. ఈ ల్యాండింగ్ పేజ్ పైన ఎవరైనా యూజర్ అంటే కస్టమర్, ఓకే, ఎవరైనా ఒక పర్సన్ ల్యాండ్ అయినాడు అని అనుకుంటే ఈ యూజర్ బిహేవియర్ ని మనము ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. ఓకే, అంటే ఏం చేస్తున్నాడు ఆ యూజర్, ఓకే, ఏం చేస్తున్నాడు సైట్ పైన, అది మనము ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకు లైవ్ గా అనేది వస్తుంది. ఓకే, లెట్ మీ ప్లే ద రికార్డింగ్ అన్నట్టు. ఓకే, జస్ట్ ఒక 1 minute ఉంటుంది. ఓకే, చూడండి నేను ప్లే చేస్తున్నా. ఓకే, ప్లే చేస్తున్నా, అది మీకు వెళ్తుంది అన్నట్టు. చూడండి, ఒక యూజర్ వచ్చినాడు, యూజర్ వచ్చి నెక్స్ట్ సెషన్ కి వెళ్తున్నాడు. చూడండి, క్లిక్ చేసినాడు. హీ క్లిక్ డౌన్ ద ఫామ్. ఓకే, ఇక్కడ కనబడుతుంది అనుకుంటా. చూడండి, హీ క్లిక్ డౌన్ ద ఫామ్. నెక్స్ట్ ఇంకా యాక్టివిటీ అలాగే చేస్తున్నాడు అన్నట్టు. హీ గేవ్ ద డీటెయిల్స్, అంటే ఆ ల్యాండింగ్ పేజ్ లో నేమ్, ఓకే, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ ఫోన్ నెంబర్ అయితే డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసినాడు. సబ్మిట్ చేసినాక నెక్స్ట్ సబ్మిట్ చేసినాడు. ఓకే, జస్ట్ చూడండి, అలాగే చూడండి ఈ యూజర్ ఎక్కడి నుంచి వచ్చినాడు అనేది కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, అండ్ కొన్ని డీటెయిల్స్ అలాగే కిందికి కూడా చూస్తున్నాడు. అండ్ అగైన్ హీ క్లిక్ ఆన్ ద బుక్ అన్ అపాయింట్మెంట్, అంటే యూజర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాడు అంతే. బుక్ చేసుకొని అతను థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళిపోయినాడు. ఓకే, అండ్ ఇక్కడ ఈ యూజర్ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చినాడు? ఓకే, చూసినారా ఇక్కడ సోర్స్ ఏమనుంది? వాట్ ఈస్ ద సోర్స్ హియర్? గూగుల్ యాడ్స్. ఓకే, అంటే ఒక లీడ్ జనరేట్ అయ్యింది త్రూ గూగుల్ యాడ్స్. ఓకే, అండ్ ఎక్కడ ఎగ్జిట్ అయినాడు ఈ యూజర్? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ పేజ్ లో అంటే ఒక ప్రాపర్ యూజర్ బిహేవియర్ అవుతుంది. అంటే ఆ ల్యాండింగ్ పేజ్ మనము, ఇది ఒక క్లయింట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను మీకు లైవ్ గా చూపిస్తున్నా అన్నట్టు. అండ్ ఎన్ని క్లిక్స్ అతను చేసినాడు ఆన్ ద ల్యాండింగ్ పేజ్? 10 క్లిక్స్. అండ్ ఎన్ని పేజెస్ రెఫర్ చేసినాడు? 4 pages. ఓకే, అండ్ ఆల్సో హౌ మచ్ డ్యూరేషన్ హీ స్పెంట్ క్లోజ్ టు 7 minutes. ఓకే, ఎప్పుడు వచ్చినాడు యూజర్? April 8th. ఈ రోజే కదా, April 8th. ఓకే, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వచ్చినాడు యూజర్? మొబైల్ నుంచి వచ్చినాడు. లొకేషన్ ఈజ్ ఇండియా అండ్ దిస్ ఈజ్ యూజర్ ఐడి. ఓకే, క్రోమ్ మొబైల్ నుంచి వచ్చినాడు అన్నట్టు. అండ్ ఇది కంప్లీట్ గా రిలవెంట్ లీడ్, జెన్యూన్ లీడ్. ఓకే, ఇలా మనము అనలైజ్ చేయాలి. ఓకే, జెన్యూన్ లీడ్స్ వస్తాయి అండ్ అలాగే జంక్ లీడ్స్ కూడా వస్తాయి. ఎలా అనలైజ్ చేయాలి? వాట్ ఈస్ ద స్ట్రాటజీ దట్ వీ నీడ్ టు యూజ్? ఓకే, స్ట్రాటజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఎప్పుడైతే నేర్చుకోనికి స్టార్ట్ చేస్తామో, ఓకే, ఒక బిజినెస్ ఓనర్ కైనా కానీ, ఒక ఏజెన్సీ ఓనర్ కైనా కానీ, అండ్ అలాగే ఫ్రీలాన్సర్ అవుదామని అనుకున్న వాళ్ళు కానీ, అండ్ ఆల్సో ఫ్రెషర్స్, ఓకే, జాబ్ లకి వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా యూజర్ బిహేవియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎవరే గాని చెప్పరు. ఓకే, యూజర్ బిహేవియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ క్లయింట్ వచ్చి హెల్త్ కేర్ క్లయింట్.
ఓకే, హెల్త్ కేర్ క్లయింట్ అన్నట్టు. ఇంకా దీంట్లో మనము ఇంకా ఎలాంటివి యూజ్ చేయొచ్చు, ఓకే, ఎలాంటి ఇన్సైట్స్ మనము చూడొచ్చు. దిస్ ఈస్ టుడేస్ డేటా ఓన్లీ. నేను లైవ్ గా మీకు జస్ట్ చూపిస్తున్నా అన్నట్టు ఎంత డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, ఎలా నేర్చుకుంటే మనకు లీడ్స్ అనేది ప్లస్ జాబ్స్ అనేది ప్లస్ ఒక ఫ్రీలాన్సర్ లాగా బాగా ఎదగచ్చు కెరియర్ లో అనేది నేను మీకు చూపిస్తున్నా అన్నట్టు. ఓకే, ఇది టుడేస్ డేటా, ఎస్టర్డేస్ డేటా. ఓకే, లాస్ట్ 3 days డేటా కూడా ఉంది, ఎస్టర్డేస్ డేటా. ఓకే, ఇది ఎవరితో కాదండి, ఇది మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ తెలుసు కదా, పెద్ద కంపెనీ. అండ్ దిస్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్ అన్నట్టు. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్, ఫ్రీ ఇది. ఓకే, యా, చూసినారా కొన్ని ఈవెంట్స్. ఓకే, ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మనం అన్ని డిస్కస్ చేస్తాము. ఓకే, ఎంతమంది ఫామ్ సబ్మిట్ చేసినారు, ఎంతమంది చేసినారు, 15 people చేసినారు. అండ్ ఎంతమంది కాంటాక్టర్స్ అనేది క్లిక్ చేసినారు అంటే 6 people. అండ్ బుక్ అనే దానిపైన ఎంతమంది క్లిక్ చేసినారు, 20 సెషన్స్ దానిపైన జరిగినాయి అన్నట్టు. షో మోర్ అనే దానిపైన 1 session అయ్యింది. ఓకే, ఇలాంటివి మనము చూడాల్సిండేది, ఇలాంటి మెట్రిక్స్ మనము అనలైజ్ చేయాలి. ఓకే, ఇలాంటి మెట్రిక్స్ మనము అనలైజ్ చేయాలి. ఓకే, అప్పుడే మనకు కొంచెం బాగా సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు యూజర్స్, ఒక 1% ఉన్నారు. ఓకే, 1% ఉన్నారు. యూనిక్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, 439 people ఉన్నారు. ఓకే, యూనిక్ విజిటర్స్ ఫ్రమ్ పాస్ట్ ఎంత ఎస్టర్డే నుంచి. ఓకే, సెషన్స్ విత్ న్యూ యూజర్స్, ఓకే, సెషన్స్ విత్ రిటర్నింగ్ యూజర్స్ ఇది కూడా ఉన్నారు అన్నట్టు. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనంటే నేను క్లారిఫై చేస్తాను, నో నీడ్ టు వరీ. అండ్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ డేటా కూడా మనకు దీంట్లో కనపడుతుంది. ఓకే, యూజర్ హై ఇంటెంట్ లీడా, ఓకే, ఇక్కడ ఉంది కదా హై ఇంటెంటా, ఓకే, హై ఇంటెంట్, ఓకే, లోనా, ఇంకా నెక్స్ట్ మీడియమ్మా. ఓకే, నెక్స్ట్ మీడియమ్మా, చూడండి ఇంటెంట్ ఏంటి, మీడియం. ఓకే, అంటే క్వాలిటీ లీడ్స్ అనేది మనము జనరేట్ చేయొచ్చు విత్ రైట్ సబ్జెక్ట్. ఓకే, ది మోస్ట్ ఓకే బ్రాండ్ ఉన్న కంపెనీ అన్నట్టు, హెల్త్ కేర్ కంపెనీ ఇన్ బెంగళూరు. ఓకే, మంచి క్లయింట్. నెక్స్ట్, ఎక్కడి నుంచి యూజర్స్ వస్తున్నారు, వాట్ ఈస్ ద రెఫరల్ సిస్టమ్. ఓకే, ఇక్కడ చూస్తే మనము యూట్యూబ్.com నుంచి 113 people వస్తున్నారు. అండ్ ఆల్సో గూగుల్ యాడ్స్ అంటే పెయిడ్ నుంచి 48 people. ఓకే, ఇంకా ఇది వెబ్సైట్ అన్నట్టు. నెక్స్ట్, ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఓకే, నెక్స్ట్ అలాగే వాట్ ఆర్ ద అదర్ ఛానల్స్, పెయిడ్ సెర్చ్. చూడండి, పెయిడ్ అంటే మనము మనీ ఇచ్చి యాడ్స్ అనేది ప్లేసెస్ అనేది కొనుక్కోవాలి అన్నట్టు. అండ్ క్యాంపెయిన్స్, ఒక్కొక్క క్యాంపెయిన్ కి ఒక్కొక్క యూనిక్ ఐడి అనేది ఇస్తుంది. ఓకే, అండ్ సోర్స్ ఏంటండి, సోర్స్ వచ్చి గూగుల్ యాడ్స్, ఇది కంప్లీట్ గా పెయిడ్ అన్నట్టు. ఓకే, సో ఫేస్బుక్ కి మెటాకి ఇవన్నీ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, ఇదేంటి అంటే మైక్రోసాఫ్ట్ క్లారిటీ మనము వెబ్సైట్ ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. కొంచెం టెక్నికల్ టెర్మినాలజీస్ నేను యూజ్ చేస్తూ ఉంటా, నో నీడ్ టు వరీ. మనము సెషన్స్ స్టార్ట్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనము డిస్కస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్, సో ఇది ఒక యూజర్ బిహేవియర్ ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేసినట్టయితే అప్పుడు మనము స్లోగా 1 by 1 మనము క్వాలిటీ లీడ్స్ అనేది పెంచుకోవాలి. ఎక్కడ యూజర్ డ్రాప్ అవుతున్నాడు, పర్ఫార్మెన్స్ మార్కెటర్ అని అంటారు కదా, పర్ఫార్మెన్స్ మార్కెటర్ లో ఒక చిన్న పాయింట్ అంటే ఒక టూల్ తెలిసిండే వాళ్ళు ఎవరేమంటారు అని అంటే పర్ఫార్మెన్స్ మార్కెటర్. ఆ టూల్లో ఇది ఒకటి అన్నట్టు, మైక్రోసాఫ్ట్ క్లారిటీ. ఓకే, ఇది ప్రాపర్ వేలో మనము ఒక యూజర్ ని అనలైజ్ చేసుకోవాలి. దీన్ని బట్టి మనము ప్రాపర్ గా రిజల్ట్స్ 1 by 1 క్యాంపెయిన్స్ అనేది ఆప్టిమైజేషన్ చేసుకోవాలన్నట్టు. ఆప్టిమైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యాడ్ సెటప్ చేయడము ఈజీ, ఓకే, బట్ ఆప్టిమైజ్ చేయడము కష్టం. ఓకే, యాడ్ సెటప్ యూట్యూబ్ లోకి వెళ్ళి జస్ట్ ఒక 15 minutes 20 minutes మీరు టైం పెట్టినా కానీ మీకు ఒక క్యాంపెయిన్ ఎలా సెటప్ చేయాలి అనేది తెలుస్తుంది. బట్ ఆప్టిమైజేషన్ అది ఎవరైనా చెప్పరు, తెలియదు అన్నట్టు. ఓకే, సో వెల్కమ్ టు ది మోస్ట్ అవైటెడ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ జనరేటివ్ AI ట్రైనింగ్. ఓకే, సో కండక్టింగ్ బై సుబ్రహ్మణ్యం. ఓకే, myself సుబ్రహ్మణ్యం, నాకు క్లోజ్ టు 10 years of experience ఉంది కోర్ డిజిటల్ మార్కెటింగ్ లో. ఓకే, యా, మనం ఎలాంటి కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాము. అండ్ ఆఫ్ కోర్స్ టుమారో కూడా ఫ్రీ సెషన్ ఉంటుంది.
మీరు కూడా టుమారో ఫ్యూ పీపుల్ కూడా అటెండ్ అవ్వచ్చు, నో నీడ్ టు వరీ. ఓకే, ఇది కంప్లీట్ గా 3 సెషన్స్ కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ పెయిడ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ కవర్ చేస్తాము. అండ్ అలాగే మీరు కొన్ని నేమ్స్ అనేది చాలా వినింటారు. ఓకే, బట్ మేము డిఫరెంట్ వేలో తీసుకెళ్తాం. అందరూ 1 అవర్ లో కీవర్డ్ రీసెర్చ్ చెప్తారు. ఓకే, 1 అవర్ లో కీవర్డ్ రీసెర్చ్ చెప్తారు. బట్ మనము ఇన్ డెప్త్ కీవర్డ్ రీసెర్చ్ అనేది మీరు ఎక్కడే కానీ చూసుండరు, ఏ ఇన్స్టిట్యూట్ లో కానీ చెప్పరు అన్నట్టు. ఆ ఇన్ డెప్త్ కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి అనేది కూడా మన సెషన్స్ లలో చూపిస్తా. అండ్ మీ చేత కూడా చేపిస్తా మీ బిజినెసెస్ కి. ఓకే, నెక్స్ట్ ఓకే, ఎలాంటి కాన్సెప్ట్స్ మనము డిస్కస్ చేస్తాము. టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ కామన్. ఓకే, బేసిక్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏ తెలీదు అనే వాళ్ళకి ఇది జస్ట్ ఒక 1-2 అవర్స్ లలో మనము ఫినిష్ చేస్తాం అన్నట్టు. ఓకే, విజిటర్స్ ఎంగేజ్మెంట్ ఎలా మనం పెంచుకోవాలి, అండ్ విజిటర్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి. మెయిన్ గా మన సెషన్స్ లలో డెఫినేషన్స్ అనేది చాలా తక్కువ చెప్తాము. మోర్ అండ్ మోర్ ప్రాక్టికల్ గా అండ్ స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తాము. ఓకే, స్ట్రాటజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రాసెస్, సిస్టమ్స్ అండ్ ప్రాసెస్, SOPs. ఓకే, అండ్ రైట్ టార్గెటింగ్, ట్రాఫిక్ ఎలా మనము తెచ్చుకోవాలి, అండ్ లీడ్ జనరేషన్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి. ఓకే, ఇవన్నీ కామన్. ఓకే, సో జస్ట్ ఒక 1-2 అవర్స్ లో మనము డిస్కస్ చేసేస్తాం అన్నట్టు. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా, కీవర్డ్ రీసెర్చ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ జర్నీలో ఒక కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఇన్ డెప్త్ చెప్పాలి అని అంటే అంత ఇన్ డెప్త్ చెప్తూ దాన్ని మీ బిజినెస్ కావచ్చు, మళ్ళీ మీ ఫ్రీలాన్సింగ్ జర్నీ కావచ్చు, అప్పుడు విజువలైజేషన్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఎలాంటి టూల్స్, ఆఫ్ కోర్స్ ఇప్పుడు అన్ని మనం రివీల్ చేసేస్తాం కాబట్టి అలాంటి టూల్స్ యూజ్ చేసి మనము కీవర్డ్ రీసెర్చ్ అండ్ ఎంత ఇన్ డెప్త్ గా చెప్తాము అని అంటే మీకు ఎక్కడ కానీ దొరకదు అన్నట్టు. ఓకే, ఇలాంటి సబ్జెక్ట్. ఓకే, ఆఫ్ కోర్స్ చాలా మంది ఎస్టర్డే ఈ రోజు కూడా కాల్ చేసినారు, సార్ వేరే ఇన్స్టిట్యూట్లలో మాకు ఇలాంటి సబ్జెక్టు దొరకదు. ఓకే, టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఏంటి అండ్ ఎలాంటి టూల్స్ మనము యూజ్ చేస్తాము. గూగుల్ కీవర్డ్ ప్లానర్, KW ఫైండర్, స్మాల్ SEO టూల్స్. ఓకే, కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనము కొన్ని SEO టూల్స్ దానిలో చూసినాం కాబట్టి ఆ పెయిడ్ టూల్స్ కూడా ఎలా మనము యూటిలైజ్ చేయొచ్చు, అండ్ యూజర్ జనరేటెడ్ కాంటెంట్ ని ఎలా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆన్సర్ ద పబ్లిక్ ఎలా యూజ్ చేయాలి. ఓకే, ఇవన్నీ మనము వెబ్సైట్స్ లలో ప్లస్. ఓకే, నెక్స్ట్ GMB అంటే గూగుల్ మై బిజినెస్, లోకల్ బిజినెస్ ఓనర్స్ కి ఎలా మనము ఇన్కార్పొరేట్ చేయాలి. ఓకే, ఇలాంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా మన సెషన్స్ లలో డిస్కషన్ అయితే చేస్తామన్నట్టు. ఓకే, లోకలైజ్డ్ కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి, మీ సరౌండింగ్ 5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ లేదంటే 10 కిలోమీటర్స్ ఇలాంటి ప్రాఫిటబుల్ హై డిమాండ్ ఉన్న కీవర్డ్స్ మీరు తీసుకుంటే మీకు ఏమవుతుంది, మీకు డైరెక్ట్ కాల్స్ అనేది పెరుగుతాయి. ఓకే, ఏ కస్టమర్ కైనా ఏ బిజినెస్ కైనా కావాల్సింది ఏంటి, లీడ్స్ రావాలంటే ఏం చేయాలి, మనము ఎప్పుడే కానీ టాప్ లో ఉండాలి. ఓకే, టాప్ లో ఉంటేనే ఇన్ గూగుల్, ఎస్పెషల్లీ గూగుల్లో టాప్ లో ఉంటేనే మనకు లీడ్ జనరేషన్ అనేది అవుతుంది. ఓకే, ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ లో ఒక మెథడ్ అన్నట్టు. ఓకే, ఆ మెథడ్స్ ఏంటి, కొంతమందికి కొన్ని టెక్నిక్స్ యూజ్ అవుతాయి, ఇంకొంతమందికి ఇంకా కొన్ని స్ట్రాటజీస్ యూజ్ అవుతాయి. బట్ అన్ని కలిపి మనం ఏం చేస్తామంటే స్టాండర్డ్ కొన్ని ప్రాసెస్ అనేది డిస్కస్ చేస్తామన్నట్టు. ఓకే, మీరు కంపెనీలో జాయిన్ అయినా కానీ మళ్ళీ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ, మీరు బిజినెస్ ఓనర్స్ అయినా కానీ, మీకు ఏంటి అని అంటే కీవర్డ్ రీసెర్చ్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, కీవర్డ్ రీసెర్చ్ మ్యాండేటరీ అన్నట్టు. ఓకే, లోకలైజ్డ్ కీవర్డ్ రీసెర్చ్ ఎలా ప్రాపర్ గా చేయాలి, అండ్ యూజర్స్ ఎలాగా వెతుకుతున్నారు గూగుల్లో. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనము డిస్కస్ అయితే చేస్తాము. కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి, గూగుల్ కీవర్డ్ ప్లానర్స్ అని. ఓకే, ఇది కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనము డిస్కషన్ అయితే చేస్తాం అన్నట్టు మన సెషన్ లో, నో నీడ్ టు వరీ. ఓకే, నెక్స్ట్ కాంపిటీటర్. నేను చెప్పినా కదా స్పైఫ్ అని అది ఒక కాంపిటీటర్ టూల్ అన్నట్టు, ఎస్పెషల్లీ పెయిడ్ యాడ్స్ కి. అంటే గూగుల్ యాడ్స్ ఏదైతే మనం రన్ చేస్తుంటామో ఒక కాంపిటీటర్ ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాడు, ఓకే అలాంటి కీవర్డ్స్ మనం కూడా పెట్టాలి, ఎస్పెషల్లీ ఇన్ గూగుల్ యాడ్స్ లో.
ఓకే, ఎందుకంటే వాళ్ళు టాప్ లో ఉన్నప్పుడు మనది కూడా టాప్ లోకి వెళ్ళాలి అని అంటే మనము అలాంటి కీవర్డ్స్ పెట్టుకొని బ్యూటిఫుల్ గా ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి అప్పుడు మనకు లీడ్ జనరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. నేను బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గానిక్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయిడ్ రిలేటెడ్ నేను డిస్కస్ చేస్తున్నానండి. ఓకే, ఎవరే కానీ కన్ఫ్యూజన్ అయితే అవ్వద్దండి. ఓకే, నెక్స్ట్ చెప్పినా కదా, రైట్ కీవర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్ కీవర్డ్స్ మీ దగ్గర లేదు అని అంటే మీరు చేసిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో కొంచెము డిఫికల్ట్ అవుతుంది. వన్స్ ఆ మెథడ్ అనేది మనము డీకోడ్ చేసినాము అని అంటే ఎస్, యు ఆర్ అన్స్టాపబుల్. నేనే చెప్తున్నా కదా, సబ్జెక్ట్ కూడా చెప్పేది నేనే కాబట్టి నో నీడ్ టు వరీ. ఓకే, నెక్స్ట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEO. ఓకే, అందరూ నార్మల్ గా చెప్తూనే ఉంటారు. నేను చెప్పినా కదా 20,000 కీవర్డ్స్ ర్యాంక్ చేసిన ఆన్ గూగుల్. ఓకే, ఎస్టర్డే కూడా నేను చూపించిన. అండ్ స్టిల్ టాప్ 1, టాప్ 2 ఇలాంటి పొజిషన్స్ లోనే ఉన్నాయి. ఏదే కానీ డ్రాప్ అవ్వలేదు, బోత్ ఇన్ లోకల్ SEO అండ్ అలాగే నార్మల్ ఆర్గానిక్ SEO లో. డిఫరెంట్ కైండ్ ఆఫ్ SEO వరల్డ్ ని నేను మీకు చూపిస్తాను అన్నట్టు. ఓకే, ఇది జస్ట్ నార్మల్ గా బేసిక్ కాన్సెప్ట్స్. ఇక్కడ మళ్ళీ మనకు అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, SEO ఏంటి, ఇండెక్సింగ్ ఏంటి, క్రాలింగ్ ఏంటి, ఓకే, ఇంట్రడక్షన్ టు సర్చ్ ఇంజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ సర్చ్ ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది అండ్ దీంట్లో ఓకే నార్మల్ గా ఆన్ పేజ్ అనేది ఒకటి వస్తుంది. బట్ బిఫోర్ ఆన్ పేజ్, ఓకే, బిఫోర్ ఆన్ పేజ్ ఏమొస్తుంది తెలుసా? టెక్నికల్ SEO. Okay, technical SEO is very important. ఓకే, ఆన్ పేజ్ ఎవరైనా చెప్తారు. ఓకే, ఆన్ పేజ్ ఎవరైనా చెప్తారు, బట్ టెక్నికల్ SEO చెప్పేది తక్కువ. ఓకే, ఒక కోడింగ్ వెబ్సైట్ కి ప్రాపర్ గా టెక్నికల్ SEO ఎలా చేయాలి? ఓకే, కొంతమంది ఉన్నారు బిజినెస్ ఓనర్స్, నో నీడ్ టు వరీ. ఓకే, మీకేంటి అని అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ కొంతమంది జాబ్ కి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కావాల్సింది ఇలాంటి నాలెడ్జ్. ఓకే, ఇలాంటి నాలెడ్జ్ ఉంటే జాబ్స్ అనేది ఈజీగా కొట్టేయచ్చు. ఈజీ, వెరీ ఈజీ అన్నట్టు. ఓకే, అండ్ ఫ్రీలాన్సర్స్ ఇలాంటి టెక్నికల్ SEO రిపోర్ట్స్ మనము ప్రాపర్ గా షేర్ చేస్తే క్లయింట్స్ కి, ఓకే, యూ కెన్ earn 10,000 to ఓకే 25,000 రూపీస్. అండ్ ఆల్సో ఇవి జస్ట్ ఫిక్స్ చేసిన దానికి యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 1 lakh రూపీ. ఓకే, ఇది ఏంటి అని అంటే మీరు వెళ్తూ మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఇలాంటివి కూడా మీరు నేర్చుకోవాలన్నట్టు. అండ్ అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ అనేది ఇదవుతుంది. ఓకే, ఆన్ పేజ్ లో మనము ఎలాంటి కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాము? ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్. ఓకే, చెప్తున్నా కదా, I will show you the dark side of digital marketing. బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకొక టెక్నిక్ కూడా ఉంది, గ్రే హ్యాట్ టెక్నిక్ అన్నట్టు. ఓకే, అవి కూడా మనము డిస్కస్ చేస్తాం. కీవర్డ్ ప్లేస్మెంట్ ఎలా చేయాలి, కంటెంట్ క్వాలిటీ ఎలా పెట్టుకోవాలి, ఇంటర్నల్ లింకింగ్ ఏంటి, ఎక్స్టర్నల్ లింకింగ్ ఏంటి, ఓకే, ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఏంటి, ఇమేజ్ లో ఒక గూగుల్లో ఇమేజ్ లో మనం ఎలా రావాలి, ఓకే, చూపిస్తాను వన్స్ ఇది అయిపోయినాక. ఓకే, మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఏంటి, ఓకే, పేజ్ స్పీడ్ ఎలా అనలైజ్ చేయాలి, స్కీమా మార్కప్ ఏంటి. టోటల్ గా 30+ స్కీమా మార్కప్స్ ఉంటాయి. ఓకే, టోటల్ గా 30+ స్కీమా మార్కప్స్ ఉంటాయి. ఓకే, అవి ఏంటి అని అంటే స్కీమా మార్కప్ అంటే ఏంటి తెలుసా? యూజువలీ మనకి ఏదైతే ఆర్గానిక్ లో స్టార్ రేటింగ్ వస్తాయి, గూగుల్ నార్మల్ GMB లో కాకుండా ఎక్కడైతే ఆర్గానిక్ లో స్టార్ రేటింగ్స్ వస్తాయో అవి స్కీమా మార్కప్. అవి మనమే పెట్టుకోవచ్చు వెబ్సైట్ లో. ఓకే, మనమే పెట్టుకోవచ్చు. వర్డ్ ప్రెస్ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటే ఈజీగా దానికి ప్లగిన్స్ వస్తాయి కాబట్టి యాడ్ చేసేచ్చు అన్నట్టు. ఓకే, ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి? ఇమేజ్ లో మన ఇమేజ్ రావాలంటే ఏం చేయాలి? దాంట్లో టాప్ లో ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? ఎస్, SEO లో కాన్సెప్ట్స్ అని మనము డిస్కస్ చేస్తాం. ఒక పేజ్ ఆప్టిమైజేషన్ ఎలా ఉండాలి, నో ఫాలో అంటే డూ ఫాలో, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. నో నీడ్ టు వరీ. robot.txt ఫైల్ అందరూ ఇదే చెప్తారు, బట్ robot.txt ఫైల్ ఆప్టిమైజేషన్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పారు? ఓకే, బట్ ఆప్టిమైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. robot.txt ఫైల్ క్రియేషన్ ఈజ్ సింపుల్, 1 minute లో క్రియేట్ చేయొచ్చు. బట్ ఆప్టిమైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మనము నేర్చుకోవాలి. అండ్ కొన్ని టూల్స్ ఎస్ మనము డిస్కస్ చేస్తాం అన్నట్టు మన సెషన్స్ లలో. ఏంటివి? ఓకే, యోస్ట్ వర్డ్ ప్రెస్ ప్లగిన్, ఓకే, ర్యాంక్ మ్యాథ్ వర్డ్ ప్రెస్ ప్లగిన్, టెక్నికల్ SEO
టూల్ అన్నట్టు. ఓకే, ఇది ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే క్రాల్ డెప్త్ అని ఇంకొక టూల్ ఉంది అన్నట్టు. ఓకే, అది లూమర్ అనే కంపెనీ టేక్ ఓవర్ చేసినారు. బట్ మనం మాక్సిమం స్క్రీమింగ్ ఫ్రాక్ పైన ఫోకస్ చేస్తాం అన్నట్టు. అండ్ సెమ్రష్ చూపించిన కదా, సెమ్రష్ ప్రీమియం టూల్ ఎంత, యాక్చువల్ టూల్ $139, మనము జస్ట్ ₹240 పెట్టుకుంటే సెమ్రష్ వచ్చేసాం. ఏహెచ్ఆర్ఈఎఫ్ ఇది కొంచెం కాస్ట్లీ టూల్, ఇది ఎక్కడ నార్మల్ గా మనకు దొరికేది, బట్ మార్కెట్ లో ఏంటి అంటే $249 సంథింగ్ ఉన్నట్టుంది. అండ్ గూగుల్ సర్చ్ కన్సోల్. ఓకే, ఎలా వర్క్ అవుతుంది గూగుల్ సర్చ్ కన్సోల్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గూగుల్ సర్చ్ కన్సోల్. ఓకే, ఇలాంటివి కూడా మనము డిస్కస్ చేస్తాం. అండ్ పేజ్ ఇన్సైట్ స్పీడ్, ఊబర్ సజెస్ట్, మాజ్, ఇవన్నీ టూల్స్ అన్నట్టు. ఓకే, టూల్స్. ఓకే, నెక్స్ట్ ఆఫ్ పేజ్ టెక్నిక్, లింక్ బిల్డింగ్ టెక్నిక్స్ చెప్పినా కదా. ఫ్రీలాన్సింగ్ లో లింక్ బిల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది యూట్యూబర్స్ లింక్ బిల్డింగ్ అయిపోయింది అని చెప్తున్నారు. సార్ అయిపోలేదు. రూట్స్ అనేది ఎక్కడ ఉంటాయి, గూగుల్లో ఉంటాయి. ఓకే, వాళ్ళు ఏమన్నా గూగుల్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారా, చేయలేదు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళ మాటలు మనం ఎందుకు వినాలి, అంతే. ఓకే, సో లింక్ బిల్డింగ్ టిప్స్ ఏంటివి, ఓకే, ఇలాంటి టెక్నిక్స్ మనము యూజ్ చేస్తాము మన వెబ్సైట్ ర్యాంక్ అవ్వటానికి. ఓకే, ఇక్కడ గూగుల్లో డైరెక్టరీ సబ్మిషన్ అంట, సోషల్ బుక్ మార్కింగ్ అంట, సెర్చ్ ఇంజన్. ఓకే, ఇలాంటివన్నీ మనము డిస్కస్ చేస్తాము. రైట్ వేలో ఎలా చేయాలి, ఓకే, రైట్ వేలో ఎలా చేయాలి, ఇవన్నీ చూపిస్తాను మీకు. అండ్ మీరు కూడా ప్యారలల్ గా చేస్తారు మన సెషన్ లో. అండ్ ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయన్నట్టు. ఆ టూల్స్ లలో గూగుల్ అలర్ట్ అంట, ఓకే, మ్యాజెస్టిక్ ఎస్ఈఓ, ఓకే, బత్సుమో ఆల్రెడీ మనం అక్కడ చూసినాం కాబట్టి అదే టూల్స్ ఇది ఉన్నాయన్నట్టు. అండ్ ఇంకా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కడ దొరుకుతాయి మనకు, కొన్ని అప్డేట్స్, ఇవన్నీ నేను మీకు చూపిస్తా. ఓకే, అండ్ అల్గారిథమ్స్ ఏంటి, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ గూగుల్. ఓకే, ఏంటి ఆ సైన్స్ ఏంటి, అవే అల్గారిథమ్స్ అన్నట్టు. ఒకరు టాప్ లో రావటానికి ఏదేదో మెథడ్స్ అవి ఇవన్నీ యూజ్ చేసేది కదా, ఆ అల్గారిథమ్స్ మనం నేర్చుకోవాలా. ఓకే, అవి నేర్చుకుంటే మనకు ఎప్పుడు టాప్ లో ఉంటాము, ఎక్కడ టాప్ లో ఉంటాము, ఎన్ని రోజులు టాప్ లో ఉంటాము అనేది తెలుస్తుంది. ఓకే, ఒక కాంపిటీటర్ ని స్మార్ట్ గా ఎలా కొట్టాలి, బీట్ చేయాలి, అది మనము నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్. ఓకే, ఇవన్నీ కొన్ని అల్గారిథమ్స్ అన్నట్టు. నెక్స్ట్ బిజినెస్ ఓనర్స్ కి కావచ్చు, ప్లస్ ఫ్రీలాన్సర్స్ కావచ్చు. ఎస్టర్డే మనము డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ లలో ఒక జిఎంబి, గూగుల్ మై బిజినెస్, ఓకే, ఒక జిఎంబి సస్పెండ్ అయిన దాన్ని మళ్ళీ లిఫ్ట్ చేయాలి అని అంటే మనము వీ కెన్ చార్జ్. అండ్ ఆల్సో బిజినెస్ ఓనర్స్ కి ఎక్కువ కాల్స్ కావాలన్నా, ఓకే, మనకి ఏముండాలి, గూగుల్ మై బిజినెస్. ఇదే మీరు లోకల్ ఎస్ఈఓలో ఇవన్నీ వస్తాయి కదా. ఓకే, ఆ టూల్ నేమే గూగుల్ మై బిజినెస్ అన్నట్టు. దీంట్లో మనము ఎలా క్రియేట్ చేస్తాము, ఓకే, అండ్ గూగుల్ మై బిజినెస్ వెరిఫికేషన్ ఎలా చేస్తాము, అండ్ వాట్ ఆర్ ద మెథడ్స్. ముందు కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ కొన్ని మెథడ్స్ చేంజ్ అయినాయి. ఓకే, ఆ చేంజ్ అయిన మెథడ్స్ కూడా మనము డిస్కషన్ చేస్తాం అన్నట్టు. ఓకే, అందరికి ఒక టిప్ ఇస్తున్నా చూడండి. జస్ట్ మీ ఏరియాలో సరౌండింగ్ 5 కిలోమీటర్స్ ఎవరైతే ఫ్రీలాన్సర్ లేదంటే జస్ట్ ఒక మనీ కావాలి అని అనుకుంటారు, చేయాలి అనుకుంటే ఈ మెథడ్ ఒకటి మీరు తెలుసుకుంటే మీరు ఏం చేయొచ్చు అని అంటే, ఆ సరౌండింగ్ లో ఉన్న ఎవరైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేదనంటే ఏదైనా ఒక స్టోర్ కావచ్చు, వాళ్ళది మీరు సెటప్ చేసినట్టయితే యూ కెన్ ఎర్న్ మినిమం ₹5,000. ఓకే, ఆ స్కిల్ కూడా మేము నేర్పిస్తాం. అండ్ ఆల్సో ఎవరికైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో, ఓకే, వాళ్ళకి ఇది మెయింటైన్ బాగా చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ ఏం తెలుసా, ORM, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. ఈ ORM అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బిజినెస్ పడాలన్నా, ఒక బిజినెస్ నిలబడాలన్నా గూగుల్లో ఫస్ట్ చూసేది ఎవరు, కస్టమర్స్. వాళ్ళ బిజినెస్ రెప్యుటేషన్ ఎలా ఉంది. అందుకనే మాక్సిమం బిజినెసెస్ ఎక్కువ ORM పైన స్పెండ్ చేస్తారు. ఓకే, ORM నీ ప్రోడక్ట్ సేల్ అవ్వాలన్నా, లేదనంటే నీకు జాబ్ వచ్చినాక నువ్వు ORM స్పెషలిస్ట్ అవ్వాలన్నా, ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, కొన్ని నెగిటివ్ ఉన్న వాటిని కూడా బోత్ ఆర్గానిక్ అండ్ లోకల్ ఎస్ఈఓలో అంటే అది కాదు, నార్మల్ గా ఆర్గానిక్ ఎస్ఈఓలో నెగిటివ్ గా ఏవైతే ఉంటాయో, అంటే చెడుగా మన గురించి రాసింటారు అన్నట్టు. ఆ చెడుగా ఉండేదాన్ని కూడా మనము సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ కి పంపించేయచ్చు. అది ORM స్పెషలిస్ట్ చేసే జాబ్ అన్నట్టు. ఓకే, అండ్ ఆల్సో చాలా మంది ఫ్రీలాన్సర్స్ ఈ టెక్నిక్ నేర్చుకుంటే మీకు ఇంకా తిరుగు ఉండదు అన్నట్టు.
ఇంటర్నేషనల్ కంపెనీస్ లో కొంతమంది ఈ ఓఆర్ఎం స్పెషలిస్టులు ఉంటారు అన్నట్టు. వీళ్ళ గురించి చూస్తూ ఉంటారు, ఉన్నారా ఎవరన్నా అని. ఓకే, నేను చూపిస్తాను కొన్ని మెథడ్స్ ఉన్నాయి దానికి కూడా. అండ్ ఆల్సో ఇవన్నీ కంప్లీట్ గా పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. ఇప్పుడు నెగిటివ్ గా ఉండేది పేజ్ 1 లో వస్తే నీకు బిజినెస్ అవుతుందా అవదా? బిజినెస్ కంప్లీట్ గా జీరో అవుతుంది కదా, బిజినెస్ కంప్లీట్ గా జీరో అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలి? బై యూజింగ్ ఓఆర్ఎం. ఓకే, బై యూజింగ్ ఓఆర్ఎం ఇవి ఏవైతే ఉంటాయో నెగిటివిటీని మనము సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ కి పంపించేయచ్చు. ఓకే, అది అలాంటి టెక్నిక్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ గూగుల్ మై బిజినెస్ లో మనము ఎలాంటివి విజిబిలిటీ, ఇంకా కాల్స్ కానీ, డైరెక్ట్ కాల్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఇవన్నీ మనకు ఎలా తెచ్చుకోవచ్చు. ఓకే, ఒక ర్యాంకింగ్ వచ్చింది అని అంటే సరౌండింగ్ 5 కిలోమీటర్స్ ఆర్ ఎంటైర్ సిటీ, ఇమాజిన్ మీకు ఎన్ని కాల్స్ వస్తాయో. ఓకే, అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది మీరు నేర్చుకుంటే కంపెనీలో ఇదే మీరు మెయింటైన్ చేయాలి. ఇది మెయింటైన్ చేస్తేనే ప్రాపర్ గా మీకు అనేది సాలరీస్ హై ఎండ్ లో ఉంటాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ కొన్ని చూపిస్తాను చూడండి. ఇది ఒక లయన్ ట్రీ గ్రూప్ అని జస్ట్ ఒక స్క్రీన్ షాట్ అంతే, నో నీడ్ టు వరీ. ఓకే, సో చూడండి ఎన్ని గూగుల్ రివ్యూస్ ఉన్నాయి, 5 ఉన్నాయి. అంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు. కస్టమర్ ఇప్పుడు ఏం చేస్తారు, 5 గూగుల్ రివ్యూస్ ఉన్నాయి, కస్టమర్ పర్చేస్ చేస్తాడు ఇప్పుడు. ఓకే, ఏం చేస్తాడు? పర్చేస్ చేస్తాడు. బికాస్ ఏంటది? ట్రస్ట్ కదా. అంటే కొంతమంది పిల్లలకి తెలియదు, అంటే కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తెలియదు, అండ్ కస్టమర్స్ కూడా చాలా మంది ఉంటారు తెలియదు అన్నట్టు. ఈ గూగుల్ రివ్యూస్ గూగుల్ వల్ల డైరెక్ట్ గా ఇచ్చినారేమో. ఆఫ్ కోర్స్ కస్టమర్స్ ఇస్తారు. ఓకే, కస్టమర్స్ ఎలాంటి కస్టమర్స్ ఇచ్చినారు? ఓకే, ఎలాంటి కస్టమర్స్ ఇచ్చినారు? కొంతమంది బ్రాండ్ బిల్డ్ అయినాక ఈ కాంపిటీటర్స్ కొంతమంది ఏం చేస్తుంటారు అంటే మాటికి నెగిటివ్ రివ్యూస్ అని చేస్తుంటారు అన్నట్టు. ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒక ఇష్యూ అయింది కదా, అలేకియా పికెల్ అంట. ఓకే, ఇది కొంచెము చాలా ట్రెండింగ్ అయినట్టు. ఓకే, కంప్లీట్ గా నెగిటివ్ రివ్యూస్. అందుకనే ఇన్స్టాగ్రామ్ గాన్, ఓకే, గూగుల్ గాన్, అన్ని వెళ్ళిపోయినాయి వీళ్ళు. ఓకే, క్లోజ్డ్. ఇన్ని డేస్ వాళ్ళు బిజినెస్ బిల్డ్ చేసిండేదంతా క్లోజ్ అన్నట్టు. ఓకే, ఒక కస్టమర్ తో ప్రాపర్ గా మాట్లాడకపోవటం వల్ల. అండ్ ఆల్సో 3 people అలాగే మాట్లాడినారు అన్నట్టు. ఓకే, ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్. ప్రాపర్ గా మనము స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఫ్యూచర్ లో బిల్డ్ చేసే స్ట్రాటజీస్ నిలబడతాయా నిలబడవా, ఇలా మీకు గైడెన్స్ కూడా ఉండాలి అన్నట్టు. ఓకే, మ్యూట్ చేసుకోవాలండి, సారీ. నెక్స్ట్ ఒక పర్ఫార్మెన్స్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది కూడా ఒక స్క్రీన్ షాటే అన్నట్టు. ఓకే, మేము క్లయింట్స్ కి ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చినామో అది కూడా నేను చూపిస్తాను యాక్చువల్ సెషన్స్ లో. ఎలా మీరు సారీ ఆఫ్టర్ ద సెషన్ సో ఎలా మనము ఓకే పర్ఫార్మెన్స్ ఓవర్ వ్యూ, కాల్స్, మెసేజెస్, బుకింగ్స్, డైరెక్షన్స్, వెబ్సైట్ క్లిక్స్. ఓకే, ఇది ఒక జిఎంబి అన్నట్టు. అందరూ ఏం చేస్తారు, ఓన్లీ రివ్యూస్ ఉంటే నేను టాప్ లో ఉంటాను. ఇది కంప్లీట్ గా రాంగ్. బట్ ఈ జిఎంబి వెనకాల ఒక సైన్స్ అనేది ఉంటుంది. ఓకే, సైన్స్ అంటే నార్మల్ గా ఆ సబ్జెక్ట్ కాదు, ఎలా వర్క్ అవుతుంది. ఓకే, ఏంటి జిఎంబి ప్రాపర్ వర్కింగ్ ఏంటి. ఓకే, డైలీ మనము ఏం యాక్టివిటీ చెయ్యాలి, ఏం యాక్టివిటీ చేస్తే మనము కాంపిటీటర్ ని బీట్ చెయ్యొచ్చు, ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, అండ్ ఆల్సో ఎలాంటి కాంటెంట్ మనము పోస్ట్ చేయాలి. ఓకే, ఈ కాంటెంట్ పోస్ట్ కి నీకు ఇంగ్లీష్ రావాలంటే అవసరం లేదు. త్రూ చాట్ జీపీటీ నుంచి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, రైట్ ప్రాంప్ట్స్ నేను ఇస్తాను అన్నట్టు. ఓకే, ఆ ప్రాంప్ట్స్ ప్రాపర్ గా యూటిలైజ్ చేసినాము అని అంటే మనకు సెట్ అన్నట్టు. అండ్ ఆల్సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎలాంటి ఇమేజెస్ మనము జిఎంబిలో పోస్ట్ చేయాలి. అండ్ ఇమేజెస్ పోస్ట్ చేయడం ఎవరైనా చేస్తారండి. ఓకే, బట్ పోస్ట్ చేసే ముందు కొన్ని అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి. వన్స్ మనం గూగుల్లో ర్యాంక్ అయినాక కాంపిటీటర్ కూడా టచ్ చేయకుండా అలాంటి స్ట్రాటజీస్ మనము బిల్డ్ చేయాలి అన్నట్టు. ఓకే, ఈ ఇమేజెస్ కి ఎలాంటి ప్రాపర్టీస్ అప్లై చేయాలి. ఓకే, ఎలా మనము అప్లై చేస్తే గూగుల్లో లోకల్ ఎస్ఈఓలో టాప్ లో ఉంటాము, దట్ టు ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, ఎలాంటి మెథడ్స్ మనము ఇమేజ్ కి అప్లై చేయాలి. అండ్
వీడియోస్ ఎన్ని ఎన్ని సెకండ్స్ లో మనము అప్డేట్ చేయాలి, ఎంత డ్యూరేషన్ అంటారు, ఎంత డ్యూరేషన్ లో మనము అప్డేట్ చేయాలి. ఓకే, ఎలాంటి వీడియోస్ మనం అప్డేట్ చేయాలి, ఆల్సో ఎక్స్టీరియర్ ఇమేజెస్. ఓకే, చూసినారా, మీ బిజినెస్ ఆన్లైన్ కి వెళ్ళాలి అని అంటే ఇంత మ్యాటర్ ఉంటుంది. ఓకే, అందరూ నార్మల్ గా ఇది అప్డేట్ చేయి, ఇది అప్డేట్ చేయి, ఇది అప్డేట్ చేయి, అయిపోయారు అంతే. అది కాదు. ఓకే, ఒక బిజినెస్ ఆన్లైన్ కి తీసుకెళ్ళాలి అని అంటే ఇంత స్టోరీ ఉంటుంది. బట్ ఇవన్నీ చాలా ఈజీ అన్నట్టు, ఈజీగా మనం నేర్చుకోవాలా, డిఫికల్టీగా ఎప్పుడే కానీ నేర్చుకోకూడదు. ఓకే, ఎక్స్టీరియర్, నెక్స్ట్ ఇంటీరియర్ ఇమేజెస్ ఏంటి. ఓకే, సో ఇలాంటివన్నీ ఎలా మనము అప్డేట్ చేసుకోవాలి, ఈవెంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి కాంటెంట్ మనము పెడితే, ఎలాంటి కాంటెంట్ పెడితే మనకు కాల్స్ అంటే డైరెక్ట్ కాల్స్, మీ నంబర్ ఏదైతే ఇస్తారో అక్కడ డైరెక్ట్ కాల్స్ మీకు ఇంప్రూవ్ అవుతాయి, కంప్లీట్ గా మీకు క్వాలిటీ లీడ్స్ అనేది వస్తుంది. ఓకే, యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్ టెక్నిక్ ఇన్ ఎనీ బిజినెస్. ఓకే, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు ఎగ్జాంపుల్. ఓకే, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు, నెక్స్ట్ పీజీ ఓనర్స్ కావచ్చు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, లోకల్ బిజినెసెస్, ఓకే, షాప్స్ కావచ్చు. ఓకే, మళ్ళీ ఎవరన్నా సరౌండింగ్ లో మీరు ఏదన్నా సర్వీసెస్ ఇస్తున్నట్టయితే సీసీటీవీ కావచ్చు. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్నట్టు, మీ మొబైల్ షాప్ కావచ్చు. ఓకే, మీ మొబైల్ షాప్ కావచ్చు, జస్ట్ రివ్యూస్ ఒకటే ఉంటే నాకు బిజినెస్ అవుతుంది, నాకు గూగుల్లో వచ్చేస్తాను, నాకు అంత బిజినెస్ అయిపోతుంది అని అంటే అది రాంగ్. ఓకే, రివ్యూస్ లో కూడా మనము ప్రాపర్ గా ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, ఎలా రెస్పాండ్ అయితే అథెంటిసిటీ, ఓకే, అథారిటీ పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఆన్ గూగుల్. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ మనము డిస్కస్ చేస్తాం మన సెషన్ లో. ఓకే, మీకు ఎంత తింటారో తినండి, మేము పెడతానే ఉంటాం అన్నట్టు. పవర్ ప్యాక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అన్నట్టు. ఓకే, అండ్ మేమే ట్రైన్ చేస్తాం మిమ్మల్ని, నో నీడ్ టు వరీ. అండ్ ఒక జాబ్ వచ్చాక మీరు ఎలాంటి ప్రొఫైల్స్ హ్యాండిల్ చేస్తారు, ఓకే, ఆ బిజినెస్ ని ఎలా మీరు అనలైజ్ చేస్తారు, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ యు ఆర్ గోయింగ్ టు అప్లై. నేను ఏవైతే ట్రైనింగ్ లో మీకు ఇస్తానో సేమ్ స్ట్రాటజీస్ మీరు కొన్ని అక్కడ చెప్తే చాలు. ఓకే, అక్కడ మీరు ఇంటర్వ్యూలో చెప్తే చాలు. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ బిజినెస్ ఓనర్స్ కూడా నేను క్లారిఫై చేసినాను, మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఫ్రీలాన్సర్స్ కూడా నేను చెప్పేసినాను. ఓకే, ఎట్లా మీరు ఈ స్కిల్ నేర్చుకుంటే, నేను జస్ట్ ఓన్లీ లోకల్ ఎస్ఈఓనే చెప్తున్నా, ఇక చాలా ఉన్నాయి. ఓకే, అవన్నీ చెప్తే ఇంకా ఈజీ మెథడ్స్ ఉన్నాయి, అండ్ స్మార్ట్ వే కూడా ఉందన్నట్టు నేర్చుకోవడానికి. ఓకే, అలాంటివన్నీ మనము డిస్కస్ చేస్తాం, నో నీడ్ టు వరీ. ఓకే, సో జస్ట్ ఎ సెకండ్, అందరూ వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఓకే, యా. సో ఎలా మనము ప్రాపర్ గా ప్రొఫైల్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, ఇది జస్ట్ ఒక ఈ రోజు ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా టుమారో సెషన్ లో కూడా మనము ఎలాంటివి డిస్కస్ చేస్తాము అనంటే సోషల్ మీడియా, ఇంకా ఎలాంటి కాన్సెప్ట్స్ మనకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే, దాంట్లో మళ్ళీ బేసిక్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మీడియం ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ కి తీసుకెళ్తాం, మళ్ళీ అలాగే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కి తీసుకెళ్తాం. ఓకే, ఒక ప్రాపర్ యాడ్ క్రియేట్ చేస్తే మీకు రిజల్ట్ ఎలా ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ ఆన్ సోషల్ మీడియా. ఎందుకంటే చాలా మంది అనుకుంటుంటారు, వీళ్ళు బాగా ఎస్ఈఓ ఇవన్నీ చెప్తున్నారు, సోషల్ మీడియా ఏం చెప్తారు అనుకుంటారు. బట్ అలా అనుకోవద్దండి, సోషల్ మీడియా కూడా మనము చాలా బాగా చెప్తాం అన్నట్టు. ఓకే, సో ఒక యాడ్ ఎలాంటి లెవెల్లో మనము సెటప్ చేసుకోవాలి, అండ్ అలాగే ఈ యూజీసీ కాంటెంట్ ని, ఎగ్జాంపుల్ యూజర్ జనరేటెడ్ కాంటెంట్ ని ఎలా మనము ప్రాపర్ గా ఈ యాడ్ లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఓకే, దానికి ఉండాల్సిన మెథడ్స్ ఏంటి. ఓకే, నెక్స్ట్ టెక్నిక్స్ ఏంటి. ఓకే, ఇలాంటివి కూడా మనము డిస్కస్ చేస్తాము. ఓకే, ఆఫ్ కోర్స్ ఇవన్నీ టుమారోలో మనము డిస్కస్ చేయబోతాము. అండ్ అలాగే ఒక డేటా పైన, ఓకే, ఒక డేటా పైన ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ డేటా డ్రివన్ డిజిటల్ మార్కెటర్. ఓకే,
ఎవరండి చెప్పింది సాలరీస్ లేవు డిజిటల్ మార్కెటింగ్ లో అనేది? ఇది ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సింది. ఈ కాన్సెప్ట్స్ స్విగ్గీ కంపెనీ కావచ్చు, టాప్ నాచ్, అక్సెంచర్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, అందరూ ఇక్కడ ఉన్నారు బాగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని సెటిల్ అయిన వాళ్ళు. ఓకే, సో నార్మల్ కాన్సెప్ట్స్ నేర్చుకునే వాళ్ళు ఎక్కడుంటారు అని అంటే ఇక్కడే 5,000 కి మళ్ళీ 10,000 కి వర్క్ చేస్తా అక్కడే ఉంటారు. గ్రోత్ అనేది చూడరు. ఎందుకనంటే వాళ్ళు రాంగ్ స్టెప్, రాంగ్ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుంటారు. ఓకే, అది డిఫరెన్స్ బిట్వీన్ ఒక రియల్ టైమ్ ఎక్స్పర్ట్ అండ్ ట్రైనర్. ఓకే, ట్రైనర్ ఈస్ డిఫరెంట్, రియల్ టైమ్ ఎక్స్పర్ట్ ఈస్ డిఫరెంట్. ఓకే, రియల్ టైమ్ ఎక్స్పర్ట్, ట్రైనర్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, యాక్చువల్ కాన్సెప్ట్స్ మీకు చెప్పేది రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్. ఓకే, 30 to 50% కాన్సెప్ట్ చెప్పేది ఒక ట్రైనర్. క్లియర్? ఓకే, ఎస్, నౌ ఐఎమ్ రెడీ టు టేక్ ద క్వశ్చన్స్. హాయ్ సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. చాలా బాగుంది సార్ మీ క్లాస్. యాక్చువల్గా గ్రేట్, థ్యాంక్ యూ సార్. ఒక కస్టమర్ మా దగ్గరికి వచ్చారు సార్. వచ్చి ఈ గూగుల్ మే బిజినెస్ లో ఓన్లీ 5 స్టార్, 4 స్టార్ అండ్ 5 స్టార్ వచ్చేటట్టుగా చేయమన్నాడు స్కానర్. అది పాసిబుల్ అవుతుంది సార్? 4 స్టార్ 5 స్టార్ రావాలని అంటే మీకు అదే ఇంకా ఫేక్ రివ్యూస్ అని కొట్టించాలి. అది కాదు సార్, 4 స్టార్ 5 స్టార్ అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చి 4 స్టార్ 5 స్టార్ అంటే అది డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళాలి. లేదు 3 or 3 బిలో అంటే అది మన డాష్ బోర్డ్ లోకి రావాలి అని ఒక మన ఏదైనా ప్రైవేట్ డాష్ బోర్డ్ దాంట్లో ఏదైనా రావాలి. అలాంటి కాన్సెప్ట్స్ లేవండి. లేవా సార్? అలాంటివి లేవు. గూగుల్ అనేది అది ఓపెన్ సోర్స్ కదా, దాంట్లో అక్కడ కనపడుతుంది అన్నట్టు. అంటే మనం ఏదైనా బైపాస్ చేసుకుని ముందు ఫిల్టర్ చేసుకోవచ్చు సార్? అంటే ఓన్లీ 4, 5 అక్కడ పంపించి అట్లా ఉండదు సార్? లేదు. ఓకే సార్. Any other questions from other people? Any questions? Okay, ఏమైనా ఉన్నాయి క్వశ్చన్స్? సార్ ఫొటోస్ కూడా ఆప్టిమైజ్ చేయొచ్చా సార్? అంటే గూగుల్లో ఆప్టిమైజేషన్ చేయొచ్చా సార్? ఫొటోస్ కూడా చాలా బాగా ఆప్టిమైజ్ చేయొచ్చు. ఓకే, దానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, మెథడ్స్. థ్యాంక్ యూ సార్. యా, సో ఇంకా కొంతమంది ఏమని, ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? ఓకే, ఎలా ఉంది సెషన్? బాగుంది సార్. సార్ ఆర్ వర్కింగ్ యాజ్ రియల్ టైమ్ మీకు వర్కింగ్ చేస్తున్నారు ఓన్లీ ఫ్యాకల్టీ టీచింగ్? ఓకే, ప్రాబ్లం మీరు ఎస్వే కనెక్ట్ అవ్వలేదేమో. నేను ఒక ఇంటర్న్ గా జాయిన్ అయినా in 2015. నెక్స్ట్ అలాగే ఒక ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అయినా, అంటే ప్రమోషన్ లాగా. టీమ్ లీడర్ గా వర్క్ చేసిన, మేనేజర్ గా వర్క్ చేసిన, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ గా కంపెనీస్ లలో వర్క్ చేసిన. ఇప్పుడు ఏంటి అని అంటే SDN క్లాసెస్ ఫౌండర్ అన్నట్టు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ కూడా కన్సల్టేషన్ ఇస్తున్నాం. సార్ ఇప్పుడు అందరూ ఫ్రీలాన్స్ అంటారు కదా సార్, మా ఫ్రీలాన్స్ కి ఒక ప్రాజెక్ట్ కి ఎంత కాస్ట్ చేయొచ్చు సార్? ఒక ప్రాజెక్ట్ కి ఫ్రీలాన్స్ తీసుకుంటే వెబ్సైట్ నుంచి స్క్రాచ్ నుంచి, వెబ్సైట్ డిజైన్ నుంచి, SEO నుంచి అన్ని పడతాయి. సో ఒక ల్యాండింగ్ పేజ్, ఓకే, ఒక ల్యాండింగ్ పేజ్, ఒక మెయిన్ చిన్న వెబ్సైట్ ఏదైనా కానీ మనము మినిమం ఒక 7,000 నుంచి 50,000 వరకు మనము చార్జ్ చేయొచ్చు. ఎస్టర్డే ఇవన్నీ మీకు ఆ రికార్డింగ్ కూడా పంపిస్తాను, అండ్ ఆల్సో యూట్యూబ్ లో కూడా అప్డేట్ చేస్తాను. ఓకే, ఆ లింక్ మీరు ఒకసారి చూడండి, యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ అన్నట్టు. ఓకే, ఎంత మీరు చార్జ్ చేయొచ్చు అండ్ యావరేజ్ గా నేను చెప్పిన అన్నట్టు. ఓకే, కంప్లీట్ గా యావరేజ్ నేను చెప్పిన ఎంత మీరు చార్జ్ చేయొచ్చు అనేది. ఒక వెబ్సైట్ కి కావచ్చు, నో కోడ్ వెబ్సైట్ కి, ఓకే, అండ్ ఇంకా కోడింగ్ వెబ్సైట్స్ కి డెవలపర్స్ వాళ్ళందరూ ఉంటారు, అది మనకు సంబంధం ఉండదు. మనము డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ లెవెల్లోనే నేర్చుకోవాలను. అండ్ అలాగే ఫ్రీలాన్సర్ గా ఎంత మనము మనీ అన్ని చేయొచ్చు, వాళ్ళకి కొటేషన్ ఎలా పంపించాలి, ఒక సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటివన్నీ మనము డిస్కస్ చేస్తాం. ఎప్పుడు ఫ్యూచర్ సెషన్స్ లలో. అంటే బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎస్టర్డే నుంచి స్టార్టింగ్ 3 సెషన్స్ ఫ్రీ ఉంటుంది, థర్స్డే నుంచి పే ఉంటుంది. సార్ యాప్ కూడా క్రియేషన్ నేర్పిస్తారు సార్? యాప్ ఎలా క్రియేట్ చేయాలో? లేదు, అది అవసరం లేదు. సార్ ఇది నేర్పిస్తారు, యూట్యూబ్ నేర్పిస్తారు సార్? యూట్యూబ్ నేర్పిస్తారు, యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ ఎట్లా ప్రమోషన్ చేయాలి?
యూట్యూబ్ నేర్పిస్తాం. యూట్యూబ్ మనీ మేకింగ్ కాన్సెప్ట్స్ కదా. అండ్ కొంతమందికి ఫ్రీలాన్సర్స్ కావచ్చు, ప్లస్ స్టూడెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, అండ్ ఆల్సో బిజినెస్ ఓనర్స్ కావచ్చు, వాళ్ళ ఛానల్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అండ్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అది ఇంకా ఎక్కడ వినిండరు. యూట్యూబ్ ఛానల్ కూడా హ్యాక్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ కూడా హ్యాక్ అవుతుంది. దాన్ని రిట్రీవ్ ఎలా చేయాలి అది నీకు తెలియాలి. ఆ రిట్రీవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది కూడా చెప్తా అన్నట్టు. ఓకే, మెటా యాడ్స్ చెప్తాం. అది సోషల్ మీడియాలో వస్తుంది కదా. చెప్తాం. మెటా యాడ్స్ చెప్తాం, గూగుల్ యాడ్స్ చెప్తాం, ఇన్స్టాగ్రామ్ లో ఎలా ప్రమోట్ చేయాలి, మీరు పేజ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, కీవర్డ్స్ ఎలా పెట్టుకోవాలి. ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ కూడా వచ్చింది తెలుసా. ఆ ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి, ఎలాంటి కీవర్డ్స్ పెట్టుకోవాలి, ఓకే, ఎలాంటి ట్యాగ్స్ పెడితే మనకు మన పేజ్ అనేది కొంచెం బాగా పైకి వస్తుంది. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని చెప్తాం. సరే సార్, సిలబస్ పోస్ట్ చేస్తారు సార్. సిలబస్ ఏమేమి సిలబస్ కాన్సెప్ట్స్ సిలబస్ నేను నేర్పారా సార్? సిలబస్ గురించి చెప్తా టాపిక్స్. ఇప్పుడు అప్పటి నుంచి డిస్కస్ చేశాం కదా అండి. దీంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బిగినర్ లెవెల్ నుంచి వస్తాయి. అండ్ ఆల్సో క్లాస్ 3 కూడా రేపు ఉంటుంది కదా. సో అక్కడ కూడా మనము సిలబస్ ఏంటి, ఇంకా మెటాలో ఏమేమి చేస్తాము, ఓకే, ఇలాంటివన్నీ మనము డిస్కస్ చేస్తాం అన్నట్టు. డ్రాప్ షిప్పింగ్ మనము టచ్ చేయమండి, అండ్ అది నేర్చుకోకూడదు. డ్రాప్ షిప్పింగ్ మేము నేర్పించాం. ఓకే, మా ఫోకస్ వచ్చి 3 పీపుల్. ఒకటి, స్టూడెంట్స్ కి జాబ్స్ ఎలా రావాలి. నెక్స్ట్, ఫ్రీలాన్సర్ ఓకే ఎలా అవ్వాలి ప్రాపర్ వేగా. అండ్ ఆల్సో బిజినెస్ ఓనర్స్ కి ఎలా హెల్ప్ అవుతుంది, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఎంత బాగా వాళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్స్ మనము నేర్పిస్తాం. సార్ ఇప్పుడు మనము ల్యాబ్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇంటికాడ చేసుకోవాలా? ప్రాక్టీస్ చేసుకోవాలంటే సరే అండి, ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీరు చెప్పిన కాన్సెప్ట్స్ వీడియోస్ చూస్తారా సార్? రికార్డింగ్ ఉంటాయి కదా. సో రికార్డింగ్ జస్ట్ నేను ఏదైతే చెప్పింటానో ఇప్పుడు మీకు అంతా బాగా అర్థమైందా లేదా? అలాగే ఉంటుంది సెషన్ కూడా. లైవ్ లో కూడా క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఒక్కొక్కటి క్రియేట్ చేసి దాన్ని ఎట్లా మనము ప్రాపర్ గా తీసుకెళ్తాం. ఓకే, ఎక్కడ మిస్టేక్ చేస్తే కంప్లీట్ గా పోతుంది, ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదు. ఓకే, లేదు మళ్ళీ నేను ఆ మిస్టేకే చేస్తాను అని అంటే మళ్ళీ అదంతా పోతుంది. చేయకూడదు అలాంటివి. ఓకే, సో అలాంటివన్నీ మనము వన్ బై వన్ చెప్పిస్తాం అన్నట్టు. సో ఇంకా ఎవరండి? డ్రాప్ షిప్పింగ్ వేస్ట్ అంటారా? మా మెథడ్ లో అయితే వేస్ట్ అండి. ఓకే, మీకు లేదు నేను వేరే పక్కన నేర్చుకుంటాను, డబ్బులు పోగొట్టుకుంటాను అని అంటే ఆఫ్ కోర్స్ యూ కెన్ గో. లోకేష్ చెప్పండి. సార్ స్టార్టింగ్ 1 month లో ఫుల్ ఫ్లెజ్ డేస్ కంప్లీట్ చేస్తారు సార్, లేకపోతే 4 months? 4 months లో మనకు SEO, SEM, SMO, SMM అండ్ అడిషనల్ గా మైక్రోసాఫ్ట్ క్లారిటీ అంట, డేటా స్టూడియో అంట, రిపోర్ట్స్ ఇవన్నీ మనము ప్రాపర్ గా చెప్తాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు 1 day లో 10 days లో SEO అవన్నీ నేర్చుకోవడానికి మీరు నేర్చుకోలేరు అన్నట్టు. ఓకే, దానికి కొంచెము టైం పడుతుంది. కొన్ని ఫండమెంటల్స్ అనేది నేర్చుకోవాలి. ఆ ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, అవి ఉన్నాయి అంటే మనము బిల్డింగ్ ఎట్లయినా కట్టచ్చు. ఓకే, అవైనాక నెక్స్ట్ స్ట్రాటజీస్ అనేది డిస్కస్ చేస్తాం. ఈ స్ట్రాటజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్ట్రాటజీస్ అనేది మనము ప్రాపర్ గా డిస్కస్ చేస్తాం. ఆ స్ట్రాటజీస్ ని బట్టి మనము 1 by 1 ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకుని వెళ్తాం అన్నట్టు. సార్ వీక్లీ ఎన్ని డేస్ సార్ క్లాసెస్? డైలీ 5 days, Monday to Friday. సేమ్ టైం సార్ 8 to 9:30. Yes, 8 to 9:30 సేమ్ టైం. ఓకే. ఆఫ్లైన్ లేదు, నో, అంత కంప్లీట్ గా ఆన్లైన్. కంప్లీట్ గా ఆన్లైన్ ఉంటుంది. ఓకే, లైవ్ ఆన్లైన్. ఓకే, మీరు ఇప్పుడు ఎలాగైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో అలాగా కూడా మీరు లైవ్ లో అడగచ్చు. నో నీడ్ టు వరీ. సార్ ఇప్పుడు ఇట్లా ఆన్లైన్ క్లాసెస్ కదా సార్, మన డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలంటే ఎలా సార్? సపరేట్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా మనము కండక్ట్ చేస్తాం అన్నట్టు. సార్ దీని తర్వాత కూడా జాబ్ సపోర్ట్ కూడా ఇస్తారా సార్? ఇట్లా జాబ్ సపోర్ట్ ఉంటుంది.
ఇంటర్వ్యూ నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు నేర్చుకొని ఓకే ఆ స్ట్రాటజీస్ ఓకే ఒక కంపెనీని ఎలా అనలైజ్ చేయాలి, ఒక వెబ్సైట్ ని ఎలా అనలైజ్ చేయాలి, ఓకే ఇదే కాన్సెప్ట్స్ మళ్ళీ కేఆర్ఎస్, కేపీఐస్, కీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా కేపీఐస్. ఓకే ఇవన్నీ మీరు యాజ్ ఇట్ ఈస్ గా అట్లే పెట్టుకొని కంపెనీస్ లలో అదే ఆన్సర్స్ మీరు చెప్పండి. అంటే బట్టి కొట్టడం కాదు, సబ్జెక్ట్ ప్రాపర్ సబ్జెక్ట్ తో పెట్టుకొని అలా మీరు చెప్పినట్టయితే జాబ్స్ అనేది ఈజీగా కొట్టేయచ్చు అన్నట్టు. ఓకే ఏంటంటే ఇప్పుడు కూడా ఉంటుంది. అండ్ ఆల్సో 1 year కోర్స్ లో జాబ్ గ్యారంటీ కూడా ఉందన్నట్టు. మినిమం 2.4 lakhs మేము ఇప్పిస్తాం 1 year కోర్స్ లో తీసుకుంటే. అదే సార్ ఇప్పుడు అందరూ అదే అంటుంది సార్. ఇప్పుడు అమీర్పేట బయట ఎక్కడ కూడా 100% జాబ్ గ్యారెంటీ 100% జాబ్ గ్యారెంటీ అంటున్నారు, కానీ ఆడ పోయిన తర్వాత నేర్చుకున్న తర్వాత వాళ్ళట్టు మనం మీట్ అయిపోతున్నాము ఎక్కడైనా. ఇక ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఇక వాళ్ళు ఫీజు కట్టి వాళ్ళు పట్టించుకోరు, మమ్మల్ని అడగలేము, వాళ్ళు పట్టించుకోరు, అడగరు, చెప్పారు అయిపోయింది. నో ప్రాబ్లం, నోట్ చేసి పెట్టుకో. నా పేరు సుబ్రహ్మణ్యం, SDM క్లాసెస్ ఫౌండర్. ఓకే 1 year తర్వాత ఈ మాట చెప్పు. ఓకే అమీర్పేటలోనే జాయిన్ అవ్వండి. 1 year తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గరికి వస్తావు. ట్రూ డిజిటల్ మార్కెటర్ ఎలా ఉండాలి, ఏమేమి నేర్చుకోవాలి అనేది నీకు నేర్పిస్తాడు. ట్రైనర్స్ ఏం నేర్పిస్తారు మీకు? జస్ట్ డెఫినేషన్స్ నేర్పిస్తారు. డెఫినేషన్స్ నేర్చుకుంటే ఏమొస్తుంది? జాబ్ కాదు కదా, ఏం జాబ్ రాదన్నట్టు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు మీరు. ఓకే ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? ఓకే అండ్ ఆల్సో మా సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి. ఓకే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మేము ఎంత కాన్సెప్ట్స్ ఎలా డిస్కస్ చేస్తాము అనేది కూడా ఒక గూగుల్ యాడ్స్ కాన్సెప్ట్ పైన కూడా ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. క్లోజ్ టు ఒక 20-25 వీడియోస్ కూడా ఉన్నాయి అన్నట్టు. ఓకే అవి కూడా మీరు చూడండి. యా లోకేష్, మీరు రియల్ టైం ప్రాజెక్ట్ చేసి చూస్తున్నారు కదా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పైన మీతోనే వర్క్ చేపిస్తా. ఓకే అది ప్రాక్టీస్ చేయడానికి మాకు కూడా ఏమన్నా ప్రొవైడ్ చేస్తారు సార్? మళ్ళీ ప్రాక్టీస్ డేటానా? ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ మాకు కూడా ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా ప్రాజెక్ట్స్ అలాంటివి? మీరు క్లయింట్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేపిస్తాను అంటున్నా. ఓకే ఓకే సార్. అండ్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయకపోతే మనకి సబ్జెక్ట్ అనేది రాదన్నట్టు. ఏదో ఫీజు పే చేసేసిన ఓకే ఇంకా మళ్ళీ మీరు ఇవన్నీ చెప్పేసినారు మీరు, మళ్ళా మీరు ప్రాక్టీస్ చేయకుండా ఓకే సెషన్స్ లెక్క వచ్చి ఓకే మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వేస్తే వేస్ట్ ఎవరికి? టైం ఎవరికి? మీకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే అండ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే ప్రాక్టీస్ చాలా బాగా చేయాలన్నట్టు. ఓకే మినిమం మీరు టైం స్పెండ్ చేయాల్సింది ఎవ్రీడే మినిమమ్ 3 to 4 hours వరకు ప్రాక్టీస్ చేయాలి. వీకెండ్ లో కూడా వస్తుంది కదా సాటర్డే సండే. సాటర్డే సండే కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సరే సార్ గూగుల్ యాడ్స్ ప్రాక్టికల్ గా రన్నింగ్ చేసి చూపెడతారా? గూగుల్ యాడ్స్ అవి ఇలా అదే డబ్బులు పెట్టి గూగుల్ యాడ్స్ రన్ చేస్తారు కదా సార్, అవి చూపెడతారా? అవి ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, గూగుల్ యాడ్స్? సో టీమ్ SDM టీమ్ మీరు ఒకసారి మన సోషల్ మీడియా లింక్స్ ఒకసారి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే మన శివాజీ మీరు ఒకసారి చూడండి శివాజీ. ఓకే ఎందుకంటే నేను చెప్పేదానికన్నా మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. అక్కడ ఇప్పుడు చూపించిన కదా మైక్రోసాఫ్ట్ క్లారిటీ, అది మా క్లయింట్ అన్నట్టు. ఓకే ఆ క్లయింట్ ఎంత పే చేస్తారో అనేది కూడా మేము సెషన్స్ లో చెప్తాం. ఓకే అలా అని మళ్ళీ మీరు ఆ క్లయింట్ రీచ్ అవుట్ అయ్యి నేను ప్రాజెక్ట్ తీసుకున్నాను అంటే మీకు రాదు. ఎందుకంటే మా ప్రీమియం క్లయింట్స్ ని మేము ఎలా చూసుకోవాలి ఓకే అనేది మాకు తెలుసు అన్నట్టు. ఓకే అలాంటి కాన్సెప్ట్స్ కూడా మేము చెప్తాం. ఓకే మాకంటూ ఒక బ్రాండ్ ఉంది మార్కెట్ లో. ఓకే ఆ బ్రాండ్ అనేది నిలబెట్టుకోవాలి కదా, ఆ బ్రాండ్ ని నమ్ముతారు అన్నట్టు. ట్రస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? సో లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. క్లాస్ 3 రేపు కూడా స్టార్ట్ అవుతుంది. రేపు కూడా ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ అనేది మనము చూస్తాం అన్నట్టు. ఓకే